హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే ఎగ్ కర్రీ. నేనైతే ఇంతకు ముందే పలావ్ రెసిపీ అప్లోడ్ చేశాను కదా, ఇప్పుడు అందులోకి కాంబినేషన్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి దాల్చిన చెక్క, 2 రకాల యాలకులు, 2 లవంగాలు, అలాగే షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 6 దాకా జీడిపప్పు పలుకులను వేసుకోండి. ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయ ఒక గడ్డ అంత తొక్క తీసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీరను తీసుకోండి. వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఎగ్స్ని ఒక 6 దాకా తీసుకున్నాను. వీటిని అయితే ఇలా కాట్లు పెట్టుకున్నాను కత్తి తీసుకొని. ఇలా ప్రతిదీ తీసుకుంటే మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట. చూసారు కదా, నేనైతే మొత్తం అన్నిటినీ ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక బాండి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇది కాస్తంత వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. నేను అన్నిటినీ అయితే కలిపి పెట్టుకుంటాను, అందుకోసమనే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్నది ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. ఇవి కాస్తంత వేగనివ్వాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి తొందరగా. ఇవి కాస్తంత వేగాక ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి కాస్తంత వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. నిజానికైతే మనము అంగట్లో కొని తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లోనే తయారు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుందండి. అది చాలా రోజులే చేసి పెట్టింటారు కాబట్టి అంత బాగుండదు, స్మెల్గానే చెడిపోయిన వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే హైజీనిక్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని అంతా వేసేసుకొని ఇది కానీ కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం గ్రేవీకి వాటర్ వేస్తాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవి బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మసాలా అంతా అడుగంటేస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇక్కడ మసాలా వేసుకున్నాం కదా, ఇదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని వేసేసుకోండి. ఇలా చేత్తో వేసుకుంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది, స్పూన్తో తీసుకునేదానికంటే మసాలా. కానీ ఇలా మనకి చేతులతో తీసుకొని వేసుకోవడమే అలవాటు ఎక్కువగా ఉంటుంది కదా చాలామందికి. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మరీ ఎక్కువ పల్చాగా ఉండకూడదు, మరీ ఎక్కువ తిక్కుగా ఉన్నా కూడా గ్రేవీ బాగుండదు కదా. ఇలా చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయా లేదో చెక్ చేసుకొని ఉడికించుకోండి, సరిపోతుంది. చూసారు కదా, నాకైతే ఇక్కడ సరిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తున్నాను. చూసారు కదా, మనకి గ్రేవీ అనేది బాగా ఉడుకు పట్టింది. ఇలా ఉన్నప్పుడు మనము ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఈ ఎగ్స్ని వేసేసుకోండి. ఈ ఎగ్ కర్రీ చపాతీలోకి, రోటీస్లోకి, ఏ దాంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. నిజానికైతే బగారా రైస్ అనేదేం లేదు, మనకి ఏ కర్రీ ఏ దాంట్లోకైనా కానీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో తొందరగా కూడా అయిపోతుంది. చాలామంది అయితే నాన్ వెజ్ తినరు, ఎగ్స్ తింటూ ఉంటారు చాలామంది. ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని చివర్లో అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చివర్లో ఇలా చికెన్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని నేను ఇంకో 2 నిమిషాలు ఈ కర్రీని అయితే ఉడికించుకున్నాను. చూసారు కదా, నాకైతే గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా కాస్తంత ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లుగానే ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయింది. చూసారు కదా, ఎగ్ కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా పలావు
ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి మీ ఇంట్లో. ఖచ్చితంగా మీకు 100కి 100 మార్కులు రావడం గ్యారంటీ. అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్